మీకు కాళేశ్వరం ఏటీఎంగా మారిందనేటువంటి ఆరోపణ చేసిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో 162 కోట్లు వ్యక్తిగతంగా ఉపయోగించుకున్నారు అక్రమంగా మనీ లాండరింగ్ రూపంలో అనేటువంటిది ఈడీ కొద్దిసేపటి క్రితం విచారణ సందర్భంగా చెప్తా ఉంది. ఆధారాలతో సహా కొన్ని ఆస్తులు 661 కోట్ల ఆస్తులను కూడా జప్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మీ పైన ఆరోపణలు చేస్తారు. ఈరోజు వారు అవినీతి కేసులో ఉన్నారు. మాపై ఆరోపణలు చేయడానికి మేము ఈ ఫార్ములా రేస్ కేసుకి ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి పోయినాయి, ఎవరికి పోయినాయి అనేది బేజాప్తా ఉంది. ఇవాళ కాళేశ్వరం ఏటీఎంగా మారింది అని చెప్పి మాట్లాడే మూర్ఖులకు 1,00,000 కోట్ల అవినీతి అని అంటే, అసలు కాళేశ్వరం మొదలుపెట్టిన కాడి నుంచి మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి ఏ గ్రామానికి నీళ్లు పోయినాయి అక్కడ వరకు కాలువలకు చూస్తే వాళ్ళకు కొంచెమైనా జ్ఞానం వస్తుంది, ఆ ప్రాజెక్ట్ ఎంత గొప్పదో తెలిసి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అవినీతి కానీ వెన్నతో పెట్టిన విద్య, వాళ్ళ ప్రతి విషయంలో అవినీతిని ఎక్కడి నుంచి ఎన్ని స్కాములు మొత్తం. ఆ రోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్కామ్లమయమే. అందులో భాగమే ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసు కూడా అయిందంటున్నాం. వాళ్ళ ఏదో అంటారు కదా, వాళ్ళ పళ్ళెంలో దున్నపోతు బొర్లుతున్నా ఎదుటి వాళ్ళ దాంట్లో ఈగ వాలినట్టు విషయాన్ని గుర్తు చేసే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుటోళ్ల మీద బురద జల్లే విషయాన్ని, ఎదుటోళ్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజానికం గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.